చాలా బాగుంది మూవీ అయితే, బ్లాక్ బస్టర్. అసలు ఫస్ట్ ఆఫ్ అసలు సూపర్. ప్రభాస్ అన్న కట్అవుట్ ని ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నాడు ప్రశాంత్ నీళ్ళు. ఒక్కో సీన్ గూస్ బాంబ్స్ అంతే లోపల. అసలు ఎవ్వరు సీట్లో కూర్చోవట్లేదు, గూస్ బాంబ్స్. మామూలుగా సినిమా బ్లాక్ బస్టర్ మూవీ, వన్ మ్యాన్ షో. ఫైట్స్ అయితే అవసరం. అసలు ప్రశాంత్ నీల్ మార్క్ ఏంటో ఈ మూవీతో చూపించాడు. ఎలివేషన్స్ మాత్రం ఇచ్చి పడే. వాళ్ళ అమ్మ గీత గీత తాగడు అసలు. ఎక్కడ ఎలివేషన్ షాట్ పెట్టాలో అక్కడ పెట్టి జై ప్రభాస్. స్టోరీ ఎంట్రీ స్టైల్ మంచిగా ఉంది. ఫుల్ బ్లాక్ బస్టర్. కాదు, 1000 కోట్లు దాటేస్తుంది కలెక్షన్. సూపర్ డూపర్ హిట్. ఇప్పుడే స్టార్ట్ అయింది. అసలు బాక్స్ ఆఫీస్ టికెట్లు తిరగమారుస్తాయి. సూపర్ అసలు అన్ని బ్యాంక్ ఖచ్చితంగా 1000 కోట్లు దాటుతుంది. అసలు సూపర్ టోప్. అసలు ఎవడో ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంది. ఖచ్చితంగా పడుతుంది, డౌటే లేదు. అంతకు మించి వేరే లెవెల్. ప్రభాస్ గారు థియేటర్ పైన చూపిస్తేనే అసలు ఆయన గురించి తెలుసుగా. ఇక బాక్స్ ఆఫీస్ లో ఖాళీ. అసలు ఫైట్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేడు. ప్రతి ఒక్కరు ఏం లేదు, రాజేశం ఫ్లాప్ అన్నారు, రాజపురుష్ ఫ్లాప్ అన్నారు. కాకపోతే మెచ్యూర్డ్ గానే ఆలోచించుంటే ఇవన్నీ ఇట్టే అన్న. కాకపోతే ప్యాన్ స్టార్ కాబట్టి ప్రతి ఒక్కరు ఒకటే మాట అంటారు, ఏంటంటే ఎప్పుడు ఫ్లాప్ అయితే అప్పుడే ట్రోల్ చేద్దామని రెడీగా ఉన్నారు. కాకపోతే వాళ్ళందరికీ ఒకటే మాట ఏంటంటే, ఈ సినిమాతోని వాళ్ళ చరిత్ర మొత్తం ఈ సినిమాతో ట్రోల్స్ కాదు కదా, వాళ్ళ ఫోన్ మొబైల్ డేటా కూడా ఆఫ్ చేసుకున్నారు. ఆ సినిమా ఇప్పుడు లేపుతుంది. హైప్ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు. హైప్ ఉంది, ఈ సినిమాకి హైప్ ఉంది కాబట్టి ఎంతమంది జనాలు చూస్తారు శ్రీరాములు థియేటర్ దగ్గర. ఈ హైప్ ని ఆ హైప్ కంటే ఇంకో ఎక్కువ పెంచుతాడు. ఇది రెబల్ స్టార్ చెప్తున్నా. ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తారు మంచుడు. కాకపోతే ట్రోల్ చేసే వాళ్ళకి ఒకటే మాట, ఇప్పటి నుంచి అది ఏది జరగదు. అది మాత్రం గుర్తు. నెట్ మాత్రం డేటా మొత్తం ఆఫ్ చేసుకొని కూర్చోవాలి మీరు అందరు. ఇది మాత్రం ఫోన్లు బంద్ చేసుకోవాలి. ఒకటే మాట అన్న, ఈ సినిమాతో మొత్తం హైప్ కొట్టేస్తుండ. వరల్డ్ వైజ్ కొడుతుండు, మొత్తం వరల్డ్ వైజ్ లోనే. ఏ హీరోగైనా ఇది ఒక్క సినిమానే, ఇది ఒక్కటే పార్ట్ 1 ఇట్లా కొడుతుండే 2 మీరు ఆలోచించుకోవాలి. మీకే వదిలేస్తున్నా. జై రెబల్ స్టార్, రాజులకే రాజు, రాజులకే రాజు. బ్లాక్ బస్టర్ హిట్, అది మాత్రం కన్ఫర్మ్ చెప్తాను. ఇండస్ట్రీలో బాహుబలి 2 రికార్డులు ఇప్పటిదాకా టచ్ చేయలే. ఈ సలార్ రికార్డులు ఇవ్వడానికి టచ్ చేయలేరు. ఫస్ట్ టచ్ చేయాలంటే బాహుబలి 2 రికార్డులు టచ్ చేసి సలార్ రికార్డులు టచ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు బాహుబలి 2 రికార్డులు టచ్ చేసి తర్వాత సలార్ రికార్డు టచ్ చేయాల్సి వస్తుంది. ఇది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్లాప్ సినిమాతోని 400-500 కోట్లు కలెక్షన్లు కొట్టిన హీరో ప్రభాస్. ఏ హీరోకు లేదు. హిట్ టాక్ తోని 400-500 హీరో కొట్టిన హీరోలు ఉన్నారు. ఫ్లాప్ డిజాస్టర్ టాక్ తోని 400-500 హీరో లేడు. ఓన్లీ ప్రభాస్ ఒక్కడే. ఇప్పుడు మనం ఈ జనాలకు చూస్తుంటే అందరు పొద్దున్న అనుకుంటున్నారు, సైడ్ ఏది ఇచ్చేది లేదన్న మాట్లాడుతున్నాం కదా మీడియాతోని. వెళ్ళిపోని ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ జనాలకు చూస్తుంటే ఏదో జాతరలాగా అనిపిస్తుంది. కానీ జనాలకు తెలియాలా, ఇది ప్రభాస్ సినిమా, ఇండియాలో ప్రభాస్ సినిమా ఇట్లనే ఉంటది, ఇప్పుడు కాదు ఎప్పుడైనా కానీ ఇట్లనే ఉంటది అని నేను చెప్తున్నాను. క్రౌడ్ ఉండడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. మా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఇంతగానం చాలా హ్యాపీగా ఉంది ఇంత క్రౌడ్ చూసి. నేను
అసలు టికెట్స్ బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోతాయి. రేపు తెలిసిపోతుంది ఎవరు పెద్ద అని చెప్పి. బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోతాయి.